పోయొస్తా నేను. అయ్యో అచ్చు లేక లేక ఇంటికి వచ్చినావు, కొంచెం అన్నం తిని పోదుదా. అయ్యో అక్క ఇప్పుడే తినేసి వచ్చినా. సర్లే ఇంతలా అడుగుతున్నావు కదా, 2 మెతుకులు పెట్టేసేయ్. ఇగో తినచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాంశి వ్లాగ్స్. ఈ రోజు ఏంటి మళ్ళీ ఇదే డ్రెస్ లో ఉంది అనుకోవచ్చు. రోజు ఇదే డ్రెస్ లో వ్లాగ్ చేస్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకోవచ్చు మీరు. ఎంత లేజీ అంటే ఒక్కసారి ఊరికి వెళ్ళి వేసుకుని వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడే వదిలితే అదైతే బూస్ట్ ఆర్ బూదు పట్టేలాగా అయిపోతుంది అనమాట ఉదుక్కుండా. సో నేనైతే ఇమీడియట్లీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ రోజు. అండ్ ఎస్టర్డే అయితే ఇంకా తుమ్కూరుకు వచ్చాను, అండ్ ఈ రోజు బెంగళూరుకి వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళతో పాటు. సో అందుకోసం మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకుని వెళ్తున్నాను, అక్కడ ఉతికేసుకున్నాంలే అని చెప్పేసి. అండ్ వీడు మా వంశీ అంటే మా అక్క కొడుకు, వాడైతే ఫుల్ ఇష్టం అనమాట ఈ ఎస్కలేటర్ ఎక్కడానికి. సో మా అమ్మ వెళ్ళి తోడుకొని పోతా ఉంది అండ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట దీంట్లో ఎక్కడానికి దిగడానికి. అంటే మనకు చాలా అంటే చాలా ఇష్టము. సో వచ్చేసాము హ్యాపీగా. అండ్ మా మావయ్య నా హస్బెండ్ బైక్ లో వచ్చారు బస్ స్టాండ్ వరకు. తర్వాత అయితే మా బుజ్జిగాడు హగ్ చేసుకుంటాడు అనమాట. వీడియో తీసి స్టార్ట్ చేసేసాను. బస్ కోసం వెయిట్ చేసాము అండ్ ఎలాగో అలాగ కాసేపు అయిన తర్వాత నాకైతే సీట్ దొరికింది. అండ్ ఇప్పుడైతే మేమైతే తుమ్ముకు నుండి హాఫ్ వే వచ్చేసాము. అండ్ చూడండి ఎంత స్మైల్ చేస్తున్నాడు అతనైతే. అండ్ అక్కడ మా ఆమె అయితే అలాంటి పక్కకు దొరుకుతుంది, మీరు తీసుకోండి బ్లాగులు నన్ను ఇన్వాల్వ్ చేస్తారని చెప్పేసి. తర్వాత అయితే వాడు మా అమ్మతో పాటు వెనక్కి కూర్చోండాడు, నిద్రపోయేసిండే. తర్వాత నేను ఎత్తుకుని వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే బెంగళూరుకి రీచ్ అయిపోయాము, నిర్మల టోల్ నియర్ వచ్చేసాము. అండ్ తర్వాత అయితే మెజెస్టిక్ లో బస్ ఎక్కాము. మెజెస్టిక్ దిగేసి మేము అయితే మా ఇంటికి పోవాలి కాబట్టి మళ్ళీ ఇంకో బస్ క్యాచ్ చేసుకున్నాము. అండ్ ఏదో రీల్ కోసం కొన్ని క్లిప్స్ కావాలంటే చేస్తున్నాను అనమాట. మళ్ళీ విప్రోకోట్లో దిగేసాము. దిగేసి మళ్ళీ ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. చూడొచ్చు మీరే ఎంత హ్యాపీగా. మా బుజ్జిగాడు అయితే హగ్ చేసుకో, అన్నం పట్టుకో బాగుంది అంటే వెనకాల ఇట్లా సర్వేస్ మరి పెట్టుకుని ఉంటాడు. సో అంటే ఏం చెప్పడం అంటే చాలా వైలెంట్ మా బుజ్జిగాడు అయితే. పట్టుకో అంటే వాడిని నన్ను ఇద్దరిని సేరి పట్టుకుంటున్నాడు. ఎక్కడైనా ఫోన్ పడిపోతాయని భయంతో ఉండదని. ఎలాగో ఇంటికి రీచ్ అయిపోయాము అనమాట. రీచ్ అయిన వెంటనే మా అమ్మ అయితే ఆయన తినడానికి ఏమైనా కావాలి. రీచ్ అయ్యే టైంకి వచ్చేసి మాకైతే 12:30 అయిపోయింది. సో 12:30 ఇంకేమి వచ్చాము. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ నైట్ వేసుకోకుంటే కంఫర్టబుల్ ఉండేది అనమాట. అండ్ వేసుకున్నాను, కాసేపు రెస్ట్ తీసుకున్నాను అండ్ 2 hours నిద్రపోయాను. మా నాన్న పని ఇంకా వచ్చేసి 5 o'clock పోయి 2:30కి వచ్చే. తర్వాత అయితే కాసేపు బుజ్జిగా ఎత్తుకోండి అండ్ నేను పనుకోనేసింటిని బాగా. తర్వాత మా ఇంటి పక్కన నుండి పిల్లాడు వచ్చేసి బుజ్జిగాన్ని ఎత్తుకొని ఆడిస్తుండే గ్రౌండ్ బైక్ లో. వంశీ ಮತ್ತೆ అందరూ కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట బైక్ లో వెళ్ళడానికి. ప్రతి ఒక్కరికి బైక్ అంటే ఏం పిచ్చుంది కదా. మా బుజ్జిగాడి ఉయ్యాలి చూసేసి అమ్మ అని వచ్చి ఆడుకుందాం రా అని చెప్పేసి తోడుకుపోయాను. అండ్ యక్షిత పేల్సింది అనమాట. అండ్ తన బ్లాగ్ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తన ఛానల్ పేరు @యక్షిత నాగేష్ అనమాట. తను కూడా వీడియో చేస్తుంటుంది. సో యూట్యూబ్ బ్లాగ్స్ అండ్ దాన్ని కూడా మెన్షన్ చేస్తాను కింద. మీరు నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత అయితే నేను బుజ్జిగాడు బైక్ లో వెళ్ళిపోయాను. నైటీనా అంటే అదైతే నేను పుట్టి పెరిగిన ఊరు. మీకెలా బాయ్స్ ఆర్ గర్ల్స్ కి మీ పుట్టిల్లు ఎలా ఉంటుంది, మీ ఇష్టం వచ్చినట్లా అలా అనమాట. మాకైతే ఈ నైటీను ఫైటీను ఏదైతే సేమ్ అనేది అట్లా వెళ్ళిపోతుంటాము. తుమ్కూరులో ఉంటే మాత్రం హైఫైగా ఉండాలి, ఫుల్ ఇలా ఉండాలి అని చెప్పేసి. అండ్ నాకైతే ఒక ప్రాబ్లం ఏంటంటే నాకు నెక్ దగ్గర బ్లాక్ అయిపోయింది. అండ్ చూడాలి ఏమవుతుందో. ఈ వెయిట్ గెయిన్ అయినప్పుడల్లా అలా బ్లాక్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ తనైతే యక్షిత నాగేష్, ఇది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటుంది. అండ్ వీడు వాళ్ళ కొడుకు. సో వాళ్ళ ఊర్లో ఉంటే ఇప్పుడైతే బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇది ఎక్కడో చూసింది అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే మేము మా అమ్మ వాళ్ళు ఇక్కడ షాప్ పెట్టిండ్రి. సో వాళ్ళు క్లోజ్ చేశారు అండ్ వీళ్ళు వచ్చారు. అండ్ వీళ్ళు ఇప్పుడు షాప్ లో ఉన్నారనమాట. మేము సరేలే అని చెప్పేసి, వాడు బుజ్జిగాడు వెళ్ళిందంటే చాకీ అని విక్స్ చాక్లెట్ ఉంటే అదే కావాలని. సో సర్లే అని చెప్పేసి విక్స్ చాక్లెట్ యాదో ఒకటి ఇయ్యమ్మ చూద్దాం మరి తింటాడో లేదో అని చెప్పేసి ఇప్పించుకున్నాను. అండ్ ఇప్పించుకున్న తర్వాత అయితే ఇప్పుడు అక్కడ కూర్చొనేసి దాన్ని తినడమే మెయిన్ టార్గెట్ అనమాట. ఇప్పుడు తనైతే చాలా రోజుల నుండి పిలుస్తుంది. నేను అంటే ఇప్పుడు రీసెంట్ ఫ్లాగ్ లో మీరు చూసిండొచ్చు, ఎక్కువ సార్లు మేము ఊరికి వెళ్ళినాము. ఈ పాప అయితే ఊర్లో ఉన్నప్పుడు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరి దగ్గర ఉండేది.
ఊర్లో ఉన్నప్పుడు మేము బెంగళూరుకి ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళం. అండ్ ఈ పాప బెంగళూరులో ఉన్నప్పుడు ఊరికి ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళం. సిచ్యువేషన్ అట్లుంది. బట్ తన ఎలా అంటే మేము ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాం, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాం, మేమంటే ఇష్టం లేదు అలా ఇలా అనేది. సో సరే యాలప్ప గోల్ అంతా అని వచ్చేసాను. రీల్ చేద్దాం అని చెప్పింది. బట్ అంతా బాగుంది, చేయడానికంతా ఓకే. బట్ ఈ కెమెరా సెటప్, ఆ వ్లాగ్ అక్కడ వీడియోని పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ అస్సలు బాగాలేదన్నమాట ఇక్కడైతే. అండ్ సో ఏదో 2 రీల్స్ చేసేసాము. అండ్ తినైతే అంటే బైక్ లేదు వాళ్ళది. సో అందుకోసం మా నాన్నకు చెప్తుంది అనమాట కొన్ని లిస్ట్ ఏమేమి కావాలని చెప్పేసి షాప్కి. సో అందుకోసము మా నాన్న తీసుకొచ్చేది పాయ. మేము అక్కడే ఒక 2 hours కూర్చొనేసాము. మా నాన్న పోయి తీసుకొచ్చే అంతలోపల మాకు నచ్చిన వ్లాగ్స్ కొన్ని చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏమైంది అంటే ఫస్ట్ అయితే జనాలు ఉండలేదు, ఇప్పుడైతే ఓకే కొంతమంది బాగా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడంతా వాళ్ళు టీ కాఫీ కావాలి అని అడిగారు అనమాట. ఈ పిల్లలంతా మా రిలేటివ్స్, కొంతమంది అయితే ఇక్కడ ఉండే వాళ్ళే. సో వాళ్ళ ఆయన కూడా నన్ను వచ్చేసి 12 తర్వాత అయితే కొద్దిసేపు ఆ పిల్లని ఎత్తుకున్నారు. అండ్ మీరే చూడొచ్చు మా బుజ్జిగాడు ఏడుస్తున్నాడు. ఎందుకు అని చెప్తే మీరు ఊరికే చూస్తూ ఉన్నారా అనుకోవచ్చు. ఆడుకోండి కాసేపు అని వదిలేస్తే మేము ఇద్దరు లోపల రీల్స్ చేస్తుంటే వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా, వాడు వీని పైనంతా మొన్ను తల మీద పోసి, అదే మొన్ను కదా ధూళు. నా కొడుకు అయితే వాడిని కొట్టకపోతాడు, వాడైతే చూడొచ్చు నాకు మూతకంతా పూసినాడు. నా కొడుకు ఇలా పూసుకోడు అనమాట, వాడు ఆడుకుంటాడు అంతే. నవ్వి చాలా అయిపోయా, వాడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత అక్కడే నీళ్లు పెట్టేసి నీళ్లు కాగబెట్టాను. అండ్ ఆ పిల్లోడైతే పూసిస్ బాగా నాన్న కక్క అంటూ ఉన్నాడు. సో నవ్వి చాలా అనమాట. వాళ్ళ నాన్నకి చెప్పలేదు నేను. వాళ్ళ నాన్న చూస్తే బాగా మూసి పెడతాడు అంతైతే, ఇట్లంతా దూళ్ళు ఏడుస్తావా అని. అండ్ ఇదేనప్పా మేము అంటే అమ్మలు ఏమన్నా బిజీగా అయిపోతే ఇలా ఉంటుంది కొడుకుల పరిస్థితి. సో పగలాటికి వచ్చేసి చూపిస్తున్నాడు నాన్న కక్క అనేసి. మా వాడైతే సైలెంట్ గా ఉన్నాడు అండ్ చూసుకోలేదన్నమాట నేను. వాడు అయితే లైక్ డస్ట్ ధూళంతా చేసుకోండి. తర్వాత అయితే బట్టలు చేంజ్ చేసేసి లైట్ గా అలా వాటర్ లో వేసేసాను. అండ్ నీళ్ళు అయితే పోసిండలేదు, లైట్ గా పోసాను. అక్కడ న్యూగా వచ్చారని చెప్పింది కదా, అక్కడైతే కొంతమంది వాళ్ళైతే ఈ రోజు టీ కాఫీ కావాలి అని అడిగారు. సో అందుకోసం ఫస్ట్ టైం పెడుతుంది చెప్పి అని. నేను భారీ చెఫ్ అనేలాగా నేను ఏదో టిప్స్ ఐడియాస్ ఇస్తున్నాను అనమాట. అండ్ తనైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్తూ ఉంటే నేను నోట్ చేసినాను వాయిస్ ని. తర్వాత అయితే బ్యాక్గ్రౌండ్ అసలు బాగాలేదు, అవాయిడ్ చేసేయండి. మా బ్యాక్గ్రౌండ్ చాలా అంతే, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ కాబట్టి బిలోనే అనుకోవచ్చు. ఇలానే ఉంటున్నా మిడిల్ క్లాస్ లైఫ్. అండ్ సో దానికోసం తనైతే నువ్వు పాత భగవాన్ చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ కన్నడ అండ్ రీల్స్ చేసాను వచ్చేసి తర్వాత అయితే మా పాత్ర పెట్టేసి దాంట్లో వాటర్ పూసి తర్వాత అయితే ఏలక్కి పౌడర్, షుగర్, పాలు అంతా వేసి టేస్ట్ చేసింది. ఓకే బాగా ఉండే. అండ్ కొన్ని రీల్ కంటెంట్ కోసం కొన్ని రీల్ కావాల్సిందే అని చెప్పేసి రీల్ చేసింది మేము. అండ్ ఇదే రీల్. బీబీ రా, వాడు సైలు ఎత్తుతా ఉన్నాడు, కొడతా ఉన్నాడు. బీబీ రా, సై కట్కా.